మారు మనసు పొందడం కోసం అద్భుతాలు దేవుడు చేస్తాడు. అద్భుతాలు అనుభవిస్తూ పాపాన్ని కొనసాగించడం కాదు. అద్భుతాలు అనుభవిస్తూ కొంతమంది ఏమనుకుంటారో తెలుసా, నా జీవితంలో దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు, నేను ఏది ప్రార్థిస్తే అది నెరవేరుస్తూ ఉన్నాడు. మీరు నన్ను అంటున్నారు నువ్వు అలా ఉండకూడదు ఇలా ఉండకూడదు అని. దేవుడు నన్ను ఆమోదించాడు, నేను ప్రార్థన చేస్తే అద్భుతాలు చేస్తున్నాడు అని కొంతమంది అంటారు. పాపంలో కొనసాగుతూ అక్రమ మార్గాల్లో కొనసాగుతూ నేను ప్రార్థించినప్పుడు దేవుడు వింటున్నాడు, నా ఎడల దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు అని అంటారు. ఎందుకు విన్నాడు, ఎందుకు అద్భుతాలు చేశాడు? నీ పాపానికి ఏమన్నా సర్టిఫికెట్ ఇచ్చాడా? ఏం పర్లేదు బేటా, వాళ్ళు అంతే అంటారులే నాన్న, నువ్వు పాపం చేసుకోనానా, నేను నీ కోఆపరేట్ చేస్తాను, వాళ్ళకి చెప్పి నేను వింటున్నానా ఏంది, నువ్వు ఏది అడిగితే అది వింటున్నాను, ఏది చెప్తే అది చేస్తున్నాను బిడ్డ, నువ్వేం పర్లే, నీ తంతు నువ్వు కొనసాగించని చెప్పి దేవుడు ఏమన్నా సపోర్ట్ చేస్తున్నాడా? పాపానికి ఎప్పుడు నిద్రలో కూడా దేవుడు సపోర్ట్ చేయడు. నా పాపాన్ని దేవుడు ఆమోదించాడని ఎవరు ఎప్పుడు అనుకోవద్దు. ఎవరు ఏ చిన్నదైనా పెద్దదైనా పాపంలో ఉంటే దయచేసి వాడు దాన్ని విసర్జించి మారు మనసు పొందటమే మంచిది. లేకపోతే అద్భుతాలు సంగతి ఏమో కానీ దేవుని గద్దింపుకు గురి కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అద్భుతాలు జరుగుతున్నాయంటే పాపాన్ని సపోర్ట్ చేయటం కాదు, ఈ కార్యాలు చూసైనా మారు మనసు పొందండారా అని దేవుడి పిలుపది. సో రెండవది, అద్భుతాలు ఎందుకోసం అంటే మారు మనసు కోసం.